ఓకే. ఆ వేరు అట్లా అనుకుంటున్నాను. ఆ యొక్క వేరు రెండో వేరు ఏమనుకుంటుందంటే ఇలా భూమి పొరలో వెళ్తే నాకు గాయాలవుతాయి. నేను ఇబ్బంది పడిపోతాను. అదే నాకు మొగ్గలొచ్చినాయి అనుకో ఏ క్రిమి కీటకాలు తినేస్తాయి నన్ను. ఓకే. అలాగే ఫ్లవర్ వచ్చిందనుకో ఎవరన్నా కోసేసుకుంటారు. ఓకే. నేను గనుక ఫలాలను ఇచ్చాను ఎవరన్నా కోసేసుకుంటారు. సో, నేనిప్పుడు చేయటం కరెక్ట్ కాదు. నేనిప్పుడు మొలకెత్తడం కరెక్ట్ కాదు. నేను ఖచ్చితంగా నాకు అనుకూల పరిస్థితులు ఏవైతే వస్తాయో, ఆ అనుకూల పరిస్థితులు వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేయాల్సిందే అని రెండో విత్తనం అనుకుంటాను. మాస్టర్స్ అర్థమైందా? ఫస్ట్ విత్తనం ఏమనుకుంటుంది, నేను చాలా ఆహ్లాదంగా పెరగాలి. చాలా ఆరోగ్యంగా పెరగాలి. ప్రకృతిని ఆస్వాదించాలి. ప్రకృతి నుంచి తీసుకున్న శక్తిని ఉపయోగించుకొని నేను పైకి రావాలి. నలుగురికి ఉపయోగపడాలి నేను. నా యొక్క ఫలాలు, నా యొక్క పువ్వులు అన్నీ కూడా ప్రకృతికి, మనుషులకి కూడా ఉపయోగపడాలి అని మొదటి విత్తనం ఆలోచిస్తుంది కాబట్టి ఆరోగ్యంగా పెరిగింది మాస్టర్స్. రెండో విత్తనానికి భయం ఉంది. ఏ పని ఏమో ఏం జరిగితే ఏ పని చేస్తే అంటే లోపలికి వెళితే ఏమవుతుందో, మొగ్గ వస్తే ఏమవుతుందో, పువ్వు వస్తే ఏమవుతుందో, ఫలాలు వస్తే ఏమవుతాయో, అందరూ కోసుకుపోతారేమో ఈ విధంగా ఆలోచించింది రెండో విత్తనం. అప్పుడు ఏమైందంటే మాస్టర్ సడన్ గా ఎప్పుడైతే ఇలా భయంతో మొలకెత్తడం మానేసిందో ఆ విత్తనం, అప్పుడు అటుగా వెళ్తున్న ఒక కోడి పుంజు ఉంది మాస్టర్స్. ఓకే. ఆ కోడి పుంజు వచ్చేసి గింజల కోసం ఎత్తుకుని, తెలుసు కదా తింటా ఉంటే. సో ఆ గింజల కోసం ఎత్తుకుంటా వచ్చి ఈ గింజలను కొట్టుకుని మింగేసింది అవి. అర్థమైనా మాస్టర్స్? అంటే ఆ విత్తనం ఏమైంది, భయపడి ఆగిపోయింది, చివరికి ఏమైపోయింది, మింగేసింది. ఆ కోడి పుంజు మింగేసింది. అయిపోయింది. సో మనం దీని గురించి ఏం నేర్చుకోవాలంటే మాస్టర్, రిస్క్ తీసుకోవాలి. సమ్ టైమ్స్ మన లైఫ్ లో ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే పనులు మనకి టార్గెట్స్ లక్ష్యాలు ఉన్నాయో, ఆ లక్ష్యాల కోసం మనం రిస్క్ ని ఫేస్ చేయాలి. రిస్క్ ఫేస్ చేసినప్పుడే మనకి ఆ ఫలితాలు అనేవి మనకు అనుకూలంగా వస్తాయి. మనం ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటామో అది మన లైఫ్ లోకి లా అట్రాక్షన్ ద్వారా మనకి లైఫ్ లోకి వస్తుంది. అర్థమైందా మాస్టర్స్? అలాగే ఏదో ఎప్పుడైతే భయపడతామో మనం, ఆ భయం 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 ఇంకా పెరిగిపోయి మనకి ఏది చేతగాని మనలా చేసింది మాస్టర్స్ ఆ భయం. అందుకే ఏ స్టెప్ తీసుకున్నా కూడా డేర్ గా స్టెప్ తీసుకోండి. లైఫ్ లో ఏది ఎదురొచ్చినా సరే నేను నిలబడతాను, నేను సొల్యూషన్ వెతుక్కుంటాను, నేను నా శక్తిని ఉపయోగించుకుంటాను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో బిల్డ్ చేసుకోండి మాస్టర్స్. అలా బిల్డ్ చేసుకున్నప్పుడే మీ కెరీర్ కానీ, మీ ఫ్యామిలీ కానీ, మీ పిల్లలు కానీ ఎవరైనా సరే 100% మీ జీవితంలో సక్సెస్ అవుతారు మాస్టర్స్. పరిస్థితులకి గనక భయపడి పారిపోతే మీలో పిరికితనమే మిగులుతుంది కానీ ఫైనల్ గా ఏముండదు మాస్టర్స్. లైఫ్ అంతా శూన్యం. వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా మన భయాలు, మనం చేసినవే కనబడతాయి మాస్టర్. అదే డేర్గా ఒక స్టెప్ తీసుకోండి. కష్టమైనా సరే, నష్టమైనా సరే మీరు ఖచ్చితంగా ఈ రోజు సక్సెస్ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ ఎల్లుండి కంపల్సరీగా మీరు నిలబడతారు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్? ఎస్. ఓకే. మీ అందరూ అట్లా అనుకుని సాధిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ, ఓకే, మన రెగ్యులర్ మెడిటేషన్ లోకి మనం వెళ్ళిపోదాం మాస్టర్స్. మేడం. Yes. నా వాయిస్ వినిపిస్తుందా మాస్టర్స్? వినిపిస్తుంది కదా? వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్ అందరూ. వాయిస్ క్లారిటీగానే ఉంది కదా? ఓకే సార్. మాస్టర్స్
బాడీలో ఉన్న ప్రెజర్, మైండ్ లో ఉన్న ప్రెజర్ ఒక్కసారి రిలీజ్ చేసేయండి మాస్టర్స్. స్పెట్స్ ఉంటే రిమూవ్ చేసేయండి మాస్టర్స్ ఎవరైనా. సో ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకుంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది మాస్టర్స్. సో ప్లీజ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరూ ఆన్ చేసుకోవాల్సిందే మాస్టర్స్ వీడియోస్. మీ సాధన ఎలా ఉంది అన్నది తెలియాలి అంటే మనం బయటికి కనిపిస్తేనే కదా మనలో చేంజ్ అనేది. వీడియో ఆఫ్ చేసుకుంటాం వలన ఇంకా భయంలోనే ఉంటున్నాము మనం. సో ప్లీజ్ అందరూ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ప్లీజ్ బాడీలో ప్రెజర్ రిలీజ్ చేసి ఎక్కిసే మైండ్లో ప్రెజర్ కూడా రిలీజ్ చేయండి మాస్టర్స్. స్లోగా రిలీజ్ చేస్తూ ఆకాశ ముద్రగాన్ని వేగం వదిలి పెట్టుకుని ఈ టారెట్ ఆఫ్ కూర్చోండి. పద్మాసనంలో కానీ కాళ్ళు ముందు క్రాస్ చేసుకోండి. స్థిర సుఖ ఆసనంలో మాస్టర్స్ మీ కంఫర్టబుల్ బట్టి పొజిషన్ తీసుకుని దీర్ఘ శ్వాస తీసుకుంటూ స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి. ఇంకొకసారి మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి. వన్స్ అగైన్ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి. మాస్టర్స్ ఎటువంటి ఆలోచనలు లేకుండా కేవలం నా మాటలను వింటూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ ధ్యాన సాధన అనేది ప్రారంభించండి మాస్టర్స్. ఈ క్షణం గురువులను స్మరించుకొని వారి ఆశీర్వాదాలు తీసుకున్న మాస్టర్స్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురు పరంపరకు హృదయపూర్వక కృతజ్ఞతలు. దైవశక్తికి శతకోటి ప్రణామాలు. నా ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నాతో పాటు ఈ ధ్యాన సాధన చేస్తున్న ప్రతి ఒక్కరు యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో, గురువుల యొక్క అనుగ్రహంతో అపారమైన జ్ఞానాన్ని పొందుతూ ఆనందమైన జీవితాన్ని, ఆర్థిక సమృద్ధిని పొందుగాక తదాస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ ఒక సంకల్పం చెప్పండి మాస్టర్స్. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి. నా ద్వారా ఎంతో మందికి ఈ జ్ఞానం అందాలి. నా జీవితం ఆనందంగా, ప్రశాంతంగా, ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలి. నేను అనబడే ఈ ఆత్మ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ క్షణం వరకు నా ద్వారా ఎవరైనా బాధపడినా, బాధపడినా వారందరినీ ఆ ఆత్మీయ స్వరూపులందరినీ క్షమించమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఈ చేస్తూ
నా ఈ ధ్యాన సాధన సఫలీకృతమైనందుకు తద్వారా నా సంకల్పాలు నెరవేరినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా హృదయం, నా శ్వాస, నా శ్వాసే నా హృదయం, శ్వాస మీద జీవిస్తాను. మాస్టర్స్, మనం ఏ పని చేస్తున్నా, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ప్రవృత్తి ఏది చేస్తున్నా భౌతికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎటువంటి పని చేస్తున్నా ఉన్న ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ ధ్యాన సాధన. మాస్టర్స్, ఈ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ చేస్తూ ఈ సమయంలో విశ్వశాంతి కొరకు ధ్యానం చేస్తున్నాం. హిమాలయ యోగులను, ధ్యానులను, గురు పరంపరని, దేవదూతలను, పూర్ణాత్మలను, మన ఇష్ట దైవాలను, మన పూర్వీకులను మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుని వారి యొక్క చైతన్యంతో మనల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధ్యాన సాధన ప్రారంభిద్దాం. మాస్టర్స్, ఈ యొక్క శ్వాసను గమనిస్తూ ఈ యొక్క శ్వాస తీసుకొని రిలీజ్ చేస్తూ శ్వాసను గమనిస్తూ ఈ యొక్క శ్వాస తీసుకొని రిలీజ్ చేస్తూ ఈ సమయంలో ప్రత్యేకంగా మాట్లాడతారు బాబాజీలు ఆత్మీయులు. మాస్టర్స్, ఈ యొక్క శ్వాస తీసుకొని రిలీజ్ చేస్తూ శ్వాసను గమనిస్తూ ఈ యొక్క శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ ఈ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ మాస్టర్స్, నా శరీరం, మనసు, బుద్ధి మాస్టర్స్, మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాసను తీసుకుంటూ స్లోగా రిలీజ్ చేస్తూ ఒక సంకల్పం చెప్పుకున్నాం. మాస్టర్స్, Recording in progress.
మాస్టర్స్ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ స్లోగా దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ హ్యాండ్స్ రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్. ఎస్ మాస్టర్స్. సార్ యువరాజ్ గారు. Yes, masters. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే అన్మ్యూట్ చేస్తాను. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. Okay, masters. Nice. Thanks for your dedication. ఈ రోజుకి సైన్ ఆఫ్ అవ్వం. అదే రేపు ఇదే టైంకి మీతో కలిసి మెడిటేషన్లో పార్టిసిపేట్ చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్.